జూలై 5 దేవుని వాక్య ధ్యానం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినము, క్రొత్త నెలలో మొదటి ఆదివారపు ఆరాధనను, పునరుద్ధానాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి ప్రభువులో నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు ఇచ్చేటువంటి దీవెన ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఆయన మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఇది అహరోను ఆశీర్వాదం. ఈ గొప్ప ఆశీర్వాదము ఇశ్రాయేలీయులందరూ తీసుకునేటప్పుడు ఆమెన్ అని చెప్పాలి అని దేవుడే స్వయంగా మోషే ద్వారా ఇచ్చినటువంటి ఒక గొప్ప దీవెన. అహరోను, మోషేలను దేవుడు ఏర్పాటు చేసుకుని ఇచ్చినటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని మీరు గమనిస్తే, యెహోవా నిన్ను ఆశీర్వదించి, ఎలా ఆశీర్వదిస్తాడంటే తన కాపుదలతో ఆశీర్వదిస్తాడు. నిజమే, ఒకవేళ ఒక ఆర్థిక సమస్య వలన నువ్వు సతమతమవుతూ ఉంటే దానిలో నుండి నిన్ను కాపాడుతాడు. అనారోగ్య సమస్యలలో నువ్వు మానసికమైన ఒత్తిడిని లోనవుతూ ఉంటే దానిలో నుండి ప్రభు నిన్ను కాపాడుతాడు. ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యంగా అన్ని విధాల ఏ రకంగా, ఏ కోణంలో నీకు దేవుని అవసరత కొరకు ఎదురు చూస్తున్నావో దాని కొరకు ఆయన ముందుండి ఆ సమస్య నుండి నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే మన దేవుడు కాపాడే దేవుడు. కాపాడే దేవుడు తన వారిని ఖచ్చితంగా కాపాడుతాడు. ఈరోజు చాలామంది అనుకోవచ్చు, దేవుడు వెంటనే నాకు వచ్చిన శ్రమకు ఆయన జవాబు ఇవ్వాలి అని ఆలోచించేవారు చాలామంది ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, అది నీకు వెంటనే వచ్చే ఆశీర్వాదములా కాకుండా సమయానికి ప్రభువు నిన్ను ఆ శ్రమలో నుండి కాపాడుతాడంటే మన విశ్వాస పరీక్ష, ఓర్పు, సహనాల మధ్యలో నుండి విజయం సాధించబడుతుంది. ఈరోజు మరి దేవుని యందు నీ విశ్వాసం ఎక్కడా? ఆయనలో విశ్వాసం ఉంచు వారిని ఆయన కాపాడును. నిజముగా తనకు మొరపెట్టు వారికి ఆయన ప్రత్యుత్తరం ఇచ్చును, అంటే అవసరాలు తీర్చును. నిజముగా మొరపెడతామంటే మనము మన ప్రార్థనలో నమ్మకము, విశ్వాసము, పరిపూర్ణత, పరిణితి చెంది ఉండాలి. అలా ఉన్నవారి జీవితాలలో ఆయన నీకు గొప్ప ఆశీర్వాదము, కాపుదలను అనుగ్రహిస్తాడు. అట్టి కాపుదల, ఆశీర్వాదం దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుగున్నారు. విశేషంగా నాయనా, ఇదిగో తండ్రి, ఈ నూతనమైనటువంటి మాసములో మొదటి ఆదివారము నీ బలను సమీపిస్తుండగా బిడల మీద నీ ఆశీర్వాదం ఉంచండి, దీవించండి, కాపాడండి. శ్రమ నుండి కాపాడండి, ఇబ్బంది నుండి కాపాడండి, ప్రతి సమస్య నుండి కాపాడండి. ఆధ్యాత్మికంగా నీ కాపుదల దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన ప్రతి విషయము జయకరంగా ఉండినట్లు సహాయం చేయండి తండ్రి. జరుగు ఆరాధన స్థలములన్నిటిలో క్షేమాన్ని దయచేయండి. నీ రక్షణలో బిడలను నింపమని ప్రార్థిస్తున్నా. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదేవునితో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.